హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో చూస్తున్న అభ్యర్థులకు వచ్చేసి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్. టెలిగ్రామ్ ఛానల్ ఎవరైతే జాయిన్ అవ్వలేదో వీళ్ళైతే జాయిన్ అవ్వండి. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. వీళ్ళైతే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి మనకి బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ అనమాట. 12th పాస్తో మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చు. బెస్ట్ కాపీ పేస్ట్ వర్క్ జాబ్ నోటిఫికేషన్ అనమాట. ఇది వచ్చేసి మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. మీరు వచ్చేసి రోజుకి వచ్చేసి మీకు 700 రూపీస్ దాకా మీరు ఎర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మీరు ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకుంటుంటే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట ఈ జాబ్కి వచ్చేసి. ఓకేనా గైస్, వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాం కాబట్టి వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి వీడియో నచ్చినట్టు చూడండి. ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తానైతే ఎండ్ వరకు చూసేయండి. ఇది మీరు చెక్ చేసుకున్నట్టయితే మనకి ఫిజిక్స్ వాలా డేటా ఎంట్రీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్ అనమాట. ఫ్రీలాన్సింగ్ జాబ్స్ అనమాట. ఇవి వచ్చేసి మీరు ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు టాప్లో హెడ్డింగ్ కనిపిస్తుంది కదా, ఫిజిక్స్ వాలా డేటా ఎంట్రీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మీకు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అలాగే మీకు కంప్లీట్ చెప్తాను కాబట్టి వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు 10th పాస్ అవుతుంటే 10th లేదా మీరు 12th పాస్ అయ్యి ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా అవసరం లేదనమాట. అలాగే రిక్వైర్మెంట్స్ వచ్చేసి మనకి గుడ్ ల్యాప్టాప్ అలాగే కంప్యూటర్ గురించి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అలాగే మీకు ఎంఎస్ ఆఫీస్ కూడా వచ్చి ఉండాలన్నమాట. అలాగే మీకు టైపింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతాయి. అలాగే మీకు బేసిక్ స్కిల్స్ ఇన్ ఇమేజ్ క్రియేషన్ టూల్స్ లైక్ కొరల్ డ్రా, ఫోటోషాప్ అలాంటివి మీకు వస్తే సరిపోతుంది అనమాట. ఇవి వచ్చేసి స్కిల్స్ అనమాట. అలాగే మీకు బేసిక్ గ్రిప్ ఇన్ హిందీ లాంగ్వేజ్ ఫర్ అకాడమిక్స్, అంటే మీకు లైట్గా హిందీ వచ్చేసి ఉండాలన్నమాట లాంగ్వేజ్లో వచ్చేసి మీకు. అలాగే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ గూగుల్ డ్రైవ్ అండ్ గూగుల్ షీట్స్ గురించి మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇవి వచ్చేసి మీకు రిక్వైర్మెంట్స్ అనమాట. ఇక్కడ మీరు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చెక్ చేసినట్టయితే మీరు ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీకు ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్రాపింగ్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఫ్రమ్ స్నిప్పింగ్ టూల్స్ అంట. మీకు క్వశ్చన్స్ని మీరు స్నిప్పింగ్ టూల్స్ని మీరు క్రాపింగ్ చేయగలగాలి. అలాగే క్వాలిటీస్ అనాలిసిస్ ఆఫ్ పీసీఎంఎం క్వశ్చన్స్ అనమాట. అంటే క్వశ్చన్స్ మీరు అర్థం చేసుకోగలగాలి. షుడ్ బి ఏబుల్ టు టేక్ ఓనర్షిప్ ఆఫ్ వర్క్ అనమాట. వర్క్ వచ్చేసి మీరు మీ ఓన్గా చేయగలగాలి. అలాగే కాపీ డేటా ఫ్రమ్ వన్ సోర్స్ అండ్ పేస్ట్ ఇట్ ఓవర్ రిక్వైర్డ్ టెంప్లెట్స్ అనమాట. ఇక్కడ మీరు అంటే ఒక సోర్స్ నుంచి కాపీ చేసుకున్న డేటా వేరే సోర్స్ నుంచి మీరు పేస్ట్ చేయగలగాలి. అలాగే క్రియేటింగ్ ఇంప్రూవింగ్ ఇమేజెస్ క్వాలిటీ, ఇమేజెస్ అనేవి మీరు క్వాలిటీగా క్రియేట్ చేయగలగాలన్నమాట. ఇక్కడ మీరు 2 టైప్స్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒకటి వచ్చేసి మీరు లింక్డ్ఇన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి మీరు గూగుల్ ఫామ్ ద్వారా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అది మీకు ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు మీరైతే వెయిట్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ 2 అప్లై 1 అప్లై ఆన్లైన్ 2 అని ఈ 2 లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీళ్ళైతే చెక్ చేయండి. ఇక్కడ అప్లై ఆన్లైన్ 2 మీద అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మీకు వెబ్సైట్ అనేది గూగుల్ ఫామ్ వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మీ ఫుల్ నేమ్, అలాగే మీ ఈమెయిల్ ఐడి, మీ కాంటాక్ట్, అలాగే మీ క్వాలిఫికేషన్, అలాగే మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్, అలాగే మీకు పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్, అలాగే మీ బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్ అకౌంట్ అడుగుతుంటారు. అలాగే మీకు స్నిప్పింగ్ టూల్స్లో మీకు వచ్చిన వీడియో చేసి మీరు వాళ్ళకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి స్ప్రెడ్షీట్స్లో స్నిప్పింగ్ టూల్ వచ్చేసి డెమో అక్కడ అడుగుతుంటారు. గూగుల్ డ్రైవ్ యూఆర్ఎల్ మీరు మీ గూగుల్ డ్రైవ్ యూఆర్ఎల్ అనేది ఎక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ మ్యాక్స్ టైప్ డెమో గూగుల్ డాక్యుమెంట్ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే రిజ్యూమ్ అనేది లాస్ట్కి మీరు ఖచ్చితంగా ఇక్కడ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు ప్రతి డీటెయిల్స్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సబ్మిట్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసుకొని మీరు కన్ఫర్మ్ చేసుకుంటుంది. అండ్ లాస్ట్లీ మీరు 100 ఫుల్గా సక్సెస్ఫుల్గా అప్లై చేసుకోవాలంటే మీరు లింక్డ్ఇన్ ద్వారా మీరు అప్లై మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒక గైస్ వీడియో వచ్చేసి ఇదే అనమాట. వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.